ఇదే నా విధానం. ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానంలో 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకి పోయింది. ఎగ్జాక్ట్లీ. ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నా కూడా మిగతా 3 సంవత్సరాల్లో తాను ఇంకొక కొద్ది రోజుల్లో ఇంకొక 2-3 నెలల్లో తన టర్మ్ పూర్తవుతుందని తెలిసినా కూడా ప్రజలకి మేలే చేశారు ఆయన. పేద ప్రజలకి మేలే చేశారు. ఉన్నవాళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతోంది. పేద ప్రజలకి మేలు చేశారు. ఏది తన టర్మ్ అయిపోతుందని తెలిసిన. అవును. కానీ వాళ్ళకి ఈ ల్యాండ్ రిలేటెడ్కి సంబంధించి పూర్తి అవగాహన లేకపోవటం, దాన్ని సొమ్ము చేసుకొని అందరికీ మీ భూములు పోతాయి, మీ ఇళ్ళు పోతాయి, ఆయన లాగేసుకుంటాడు, ఇక అన్నీ ఆయన పేరు మీదే ఉంటాయని విషపు ప్రచారం చేయడం జరిగింది అని నేను అనుకున్నా. అంతే. సో సహజంగా ఏమవుతుంది, ఒక భయాన్ని లోపల పెడితే ఆ భయంతోనే మనిషి ఉంటాడు. ఇప్పుడు ఏడుస్తున్నారు అలో లక్ష్మణ అని. ఇప్పుడు ఏడుస్తున్నారు ఎందుకని? రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేవా? రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? మీరిచ్చిన హామీలు ఏమైనాయి? ఇవన్నీ పక్కకు జరిపి శాసనసభ మొత్తం లడ్డూ గురించేనా? ఈ లడ్డూ గురించేనా ఇంకో 3 ఏళ్ళు కూడా? హిందూ ఓటు బ్యాంకుని చీల్చే ప్రయత్నం అనుకోవాలా? హిందువుల్ని విభజించి పాలించు అనే బ్రిటిష్ వాడి రాజ్యాంగం అనుకోవాలా?